నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై టైప్ ఛానల్. సో లాస్ట్ టైం అయితే చెప్పినా మన సైలెన్సర్ గ్యాస్కెట్ అనేది చేంజ్ చేయాలని చెప్పి. సో ఇక్కడైతే మన గ్యాస్కెట్ అనేది ఉంటుంది. ఇదే అనమాట గ్యాస్కెట్ అయితే ఇప్పుడు చేంజ్ అయిపోతున్నాం. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఫిట్ చేసినప్పుడు కరెక్ట్ ఫిట్ చేయలేదు. ఇక్కడ మనకు ఇలాంటి బోల్ట్ కనిపిస్తుంది, అటు సైడ్ కూడా ఉంటుంది. ఆ బోల్ట్ అనేది కరెక్ట్గా ఫిట్ చేయలేదు. సో దానికైతే ఇప్పుడైతే బోల్ట్ లేదు, దానివల్లే ఊరికి సైలెన్సర్ ప్రాబ్లం అయితే వస్తుంది అనుకుంటా. ఇంకోటి సైలెన్సర్ ఎవరైనా చేంజ్ చేస్తారుగా, మళ్ళీ స్టాక్ సైలెన్సర్ పెట్టినాం, కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేయండి. ఇప్పటికి ఇది థర్డ్ ఫోర్త్ టైం అనుకుంటా ఇలా అవ్వడం. సో అందుకే ఫిట్టింగ్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిట్ చేయకపోయింది. సో ఇప్పుడైతే దీని సౌండ్ అయితే వినండి, బిఫోర్ ఎలాగ ఉంది, ఫిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎలాగ ఉంటుందో. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ గ్యాస్కెట్ దగ్గర నుంచి అయితే ఎయిర్ అనేది లీక్ అవుతుంది. సో దానివల్ల సౌండ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఫిట్ చేసిన తర్వాత మీకు సౌండ్ చూపిస్తా. నేను చెప్పినా కదా, సో ఇక్కడ చూసిరా, ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఇక్కడ అదే బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ అనేది పోయిందనమాట, దానివల్ల ఊరికే ప్రాబ్లం వస్తుంది అనమాట. లాస్ట్ టైం ఫిట్ చేసినప్పుడు కరెక్ట్ ఫిట్ చేయలేనట్టున్నారు, సరే అయితే కరెక్ట్ ఫిట్ చేయాలి. సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది, కొంచెం కష్టమైంది. చూసారు కదా ఫిట్టింగ్ ఎట్లయిందో. సైలెన్సర్ కొంచెం ఫిట్టింగ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే చాలా కంజెస్టెడ్ స్పేస్ ఉంటుంది మనకు. స్పేస్ అనేది చాలా తక్కువ, ఫిట్టింగ్ చేయడం కొంచెం కష్టం, ఇప్పడం తీయడం కూడా. చూసారు ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే సౌండ్ అయితే చూడండి ఎట్లా వస్తుందో. సో ఇప్పుడైతే మనకు సౌండ్ అయితే నార్మల్గా స్టాక్ సౌండ్ ఎట్లా ఉంటుందో అలానే ఉంది. కొంచెం నా బైక్కి హోల్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్ కొంచెం ఎక్కువ రావచ్చు. BS4 కదా, BS6 చాలా తక్కువ వస్తుంది అంతా అనమాట. సో సైలెన్సర్ ఒకవేళ ఎవరైనా చేంజ్ చేయాలనుకుంటే దీని గురించి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇప్పుడైతే పికప్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. 5th and 6th గేర్లో పికప్ తక్కువ ఉంది. సో దీన్ని కూడా నెక్స్ట్ ఫ్యూయల్ పంప్ చెక్ చేద్దాం. ఆ నెక్స్ట్ వీడియోలో ఫ్యూయల్ పంప్ అండ్ కొన్ని సెన్సార్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేయాలి. సో అవి ఎలా చెక్ చేయాలి చూపిస్తాను. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఈ సిరీసే కంటిన్యూ అవుతుంది. సో దాని తర్వాత దీని పెయింటింగ్ అన్నీ చేపిద్దాం. సో దానికోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకండి.